భూప్రపంచంలో మానవ జాతిలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి ఓ ఉన్నతమైనటువంటి వ్యక్తి మాతృమూర్తి, అంటే తల్లి. తల్లి యొక్క ప్రేమ వాత్సల్యం ఎంత గొప్పవి అంటే 100 రక్తపు బొట్లు కలిస్తే ఒక పాల బొట్టు తయారవుతుంది అని చెబుతారు. అంటే రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ. అంతేకాదు, బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతుందండి తల్లి. అలా జరుగుతుందని ముందే ఆమెకు తెలుసు. కానీ మాతృత్వమే స్త్రీమూర్తికి పరిపూర్ణత్వము అని భావించిన ఆమె తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయిన బిడ్డకు మాత్రం జన్మనిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డని కన్న తరువాత తను కోల్పోయిన అందం ఆరోగ్యం ఏవైతే ఉన్నాయో వీటిని పుట్టిన బిడ్డలో చూసుకుని బ్రతికేస్తుందండి తల్లి. అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. తన బిడ్డను ఎవరైనా పన్నెత్తి మాట అంటారేమోనని తన 2 కళ్ళను 1000 కళ్ళుగా చేసుకుని గస్తీ కాసే ప్రేమ తల్లి ప్రేమ. నా దృష్టిలో దేవుని తరువాత చెప్పుకోదగ్గ ప్రేమలు ఏవైనా ఉన్నాయి అంటే అవి తల్లిదండ్రుల ప్రేమలే. అందున తల్లి ప్రేమ ప్రత్యేకం. దేవుని ప్రేమ తరువాత చెప్పుకోదగ్గ ప్రేమల్లో తల్లి ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ. రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ. మన కొరకు రక్తమంతా కార్చిన ప్రేమ యేసు ప్రేమ. దేవుని ప్రేమ తరువాత చెప్పుకోదగ్గ ప్రేమ తల్లి ప్రేమ. చాలా గొప్ప ప్రేమ తల్లి ప్రేమ.